ఎందుకు ఆడవాళ్ళు ఇంత భయపడిపోతున్నారు? ఎవరో చేసే బెదిరింపులకు ఎందుకు లొంగిపోతున్నారు? ఇంత టెక్నాలజీ యుగంలో కూడా మనకు ఆడవాళ్ళు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు? ఇక నేను ఇక్కడ మీకు ఒక అంశాన్ని నేను తీసుకొచ్చాను మీ ముందుకి. ఎంత సింపుల్గా చేసేసారంటే దీన్ని, ఎంత సింపుల్గా చేశాడంటే అతను అసలు మనం ఊహించి కూడా ఉండమన్నమాట. ఇక మనం కూడా ఈ యొక్క అంశాన్ని తెలుసుకుని, ఈ యొక్క విషయాన్ని దీనిపైన మనం కూడా ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తే మనం కూడా ఒక కన్నేసి ఉంచాలన్నమాట వీటిపైన. ఇక మనకు ఈ ఇన్సిడెంట్ అనేది మనకు బెంగళూరులో జరిగింది. ఇక బెంగళూరులో మామూలుగా ఒక సాధారణంగా ఇంట్లో ఉండేటువంటి ఒక గృహిణి ఏం చేసిందంటే, ఇంట్లో గీజర్ రిపేర్ వచ్చింది. ఇంట్లో గీజర్ రిపేర్ వస్తే ఎవరిని పిలుస్తాం? మనం టెక్నీషియన్ని పిలుస్తాం. మరి బెంగళూరు లాంటి మహానగరంలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళని ఎవరు అనుకుంటాం చెప్పండి? ఎక్కడో ఒకటి నెంబర్స్ ఇస్తారు, ఎలక్ట్రీషియన్ కావాలా అని. ఆ నెంబర్కి ఫోన్ చేస్తాం, ఎలక్ట్రీషియన్ వస్తాడు, రిపేర్ చేసి వెళ్ళిపోతాడు. అంత బాగానే ఉంది. ఇక ఈమె కూడా ఏం చేసిందంటే ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసింది. ఎలక్ట్రీషియన్ వచ్చాడు గీజర్ రిపేర్ చేయడానికి. ఇంట్లో బాత్రూంలో కదా గీజర్ ఉంటుంది. ఇక బాత్రూంలో గీజర్ రిపేర్ చేసేదానికి వచ్చాడు. ఇక బాత్రూంలో గీజరు వీడు రిపేర్ చేసాడు. రిపేర్ చేయకుండా ఏం చేశాడంటే, ఒక రిపేర్ చేసినట్టు చేసి ఎవరు లేనిది చూసుకుని ఒక కెమెరా ఫిట్ చేశాడు. అక్కడ బాత్రూంలో గీజర్ దగ్గర ఒక కెమెరా ఫిట్ చేశాడు. ఆ కెమెరా ఫిట్ చేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఇక్కడ ఏదైతే ఈ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయో ఈ వీడియోలు వీడి ఫోన్కి కనెక్షన్ ఉంటుంది కదా, సీసీ కెమెరా, హిడెన్ కెమెరా. మనకు ఆ ఫోన్కి ఎప్పుడైతే వీడియోలు వచ్చాయో ఆ వీడియోలు చేసి ఈమెకు ఫోన్ చేశాడు వాడు. నా దగ్గర మీ వీడియోలు ఉన్నాయి, నాకు నేను చెప్పినట్టు మీరు చేయాలి, నాకు ఇంత డబ్బులు కావాలి అనేసి ఆమెకు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఏం భయపడిపోతుంది, ఎవరికి చెప్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, అసలు వీడు నన్ను ఏం చేస్తాడో, వీడు నన్ను నేనేదో గీజర్ రిపేర్ అని పిలిపిస్తే వీడు ఎంత పని చేశాడో, అసలు వీనికి ఎట్లా బుద్ధి చెప్పాలని ఆలోచించింది. బుద్ధి చెప్పడానికి ఒక ప్లాన్ అయితే వేశారు. ఇక ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ, ప్రతి గృహిణి ఈ విషయాలను జాగ్రత్తగా ఎవరికి భయపడాల్సిన పని లేదండి. మీరు తప్పుడు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరికి ఎందుకు భయపడాలి చెప్పండి? ఇది చాలా అవేర్నెస్ వీడియో. మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్నటువంటి కాలంలో. ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి ఎక్కడ చూసినా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఇక మనకు ఈమె ఒక ప్లాన్ వేసింది. అందరూ ఇలాగే చేయాలండి, తిరగబడాలి. నేరుగా విషయాన్ని వాళ్ళ భర్తకు చెప్పింది భయపడకుండా. మరి భర్త ఏమనుకుంటాడో ఏమో అనుకోకుండా కూడా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ ఆయనకి చెప్పింది విషయం. ఏమండి, నేను గీజర్ రిపేర్ అని టెక్నీషియన్ వచ్చాడు కదా, వాడు ఏం చేస్తాడంటే ఒక కెమెరా పెట్టాడు మన ఇంట్లో. ఆ కెమెరా పెట్టి వీడియోలు తీసుకుని వాడు నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, దీన్ని ఎట్లా చేద్దాం చెప్పండి అని చెప్పి వాళ్ళ ఆయనకి చెప్పింది. వాళ్ళ ఆయన మంచిగా ఆలోచించి ఒక ప్లాన్ వేశారు. ఇద్దరు ప్లాన్ వేసి ఏం చేస్తారంటే, నువ్వు వస్తున్నట్టుగా అతనికి ఫోన్ చేయి, నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు కదా, నేను వస్తున్నాను, పలానా చోటికి రమ్మని చెప్పి నేను డబ్బులు ఇస్తాను, పలానా చోటికి రా అని చెప్పి నువ్వు ఫోన్ చేయి అతనికి అని చెప్పి వాళ్ళ ఆయన ఫోన్ చేయించాడు. ఫోన్ చేయించి ఏం చేస్తారంటే వెళ్ళారు ఇద్దరు కూడా. వెళ్ళేసి ఒక బెంగళూరులో ఒక ఏరియాకి రమ్మన్నారు. అక్కడికి వచ్చాడు వీడు. అక్కడికి వచ్చి వీళ్ళు దొంగచాటుగా ఉన్నారనమాట. వీళ్ళ ఆయన మిగిలినటువంటి ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు దొంగచాటుగా అక్కడ ఉన్నారు. ఇక రావటం వాడిని పటా పీకారండి. ఇలా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నీకు ఆ క్లిప్ నేను ఇక్కడ వేస్తాను చూడండి, మీరు షార్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఫొటోస్ ఉంటాయి వాళ్ళవి. దున్నపోతును కొట్టినట్టు కొట్టారు. వీడిని కొట్టి పోలీసులకు అప్పగించారు. చూడండి ఎంత సిల్లీ, అంత చిన్న, అసలు ఎవరో సంబంధం లేని వ్యక్తి మన ఇంట్లో రిపేర్ కని పిలిపిస్తే వీడు ఈ పని చేశాడు. ఎవరిని నమ్మాలి చెప్పండి? ఈ కాలంలో ఎట్లా నమ్మాలి చెప్పండి? ఒకవేళ ఆమెకు సంబంధించిన వీడియోలు ఏమైనా బయటపడితే ఇంట్లో అఘాయిత్యాలు చేసుకోరా ఆడవాళ్ళు? ఇదంతా కూడా ఎంత ఫూలిష్ పని, ఎంత తప్పుడు పని ఇది. కాబట్టి మనకు కూడా ఎన్నెన్నో రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఒకటి తెలిసిన వాళ్ళైనా పిలిపించండి, తెలిసి రిపేర్ చేయించుకోండి. లేకపోతే ఈ గీజర్లు ఎందుకంటే బెడ్రూముల్లో కానీ బాత్రూముల్లో కానీ ఏదైనా మనకు పర్సనల్ థింగ్స్ ఏమైనా రిపేర్కి వస్తే మీరు దగ్గరుండి మరీ రిపేర్ చేయించుకోండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎవరిని నమ్మాల్సిన పని లేదు. చాలా జాగ్రత్తగా రిపేర్ చేయించుకుని జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్లో మహిళలందరూ కూడా సపోర్ట్ చేయాలి. మహిళలకు అవేర్నెస్ వీడియోలు చాలా ఉంటాయి, మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నేను అప్కమింగ్ ఇప్పుడిప్పుడే విత్తనం ఇక మొలకెత్తాలి. మీ దయతో పెద్ద వృక్షం కావాలి. సపోర్ట్ చేయండి, నాలాంటి వాడికి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మహిళలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఉంటేనే మనం ఉన్నాం. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.